హలో అండి, నమస్తే. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా బాండి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని వేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, టొమాటోస్ని, అలాగే మిర్చిని వేద్దాం. క్యాప్సికంలోని వైటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేద్దాం. ఈ క్యాప్సికమ్ వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఇంకా వెయిట్ లాస్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకుందాం. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుందామండి. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకుందాం. చివరిగా మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని క్యాప్సికంలోకి వేసేయడమే అండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. అంతేనండి, టేస్టీ క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.